హాయ్ అండి. చిరంజీవి గారు నటిస్తున్న 'విశ్వంబర' సినిమా సంబంధించి నేను ఒక గ్లింప్సీ బయటకొచ్చిందండి. ఆ గ్లింప్సీ అయితే నాకు బాగా నచ్చింది. దాని ముందు వచ్చింది 'విశ్వంబర' అది గూడా నాకు పర్లేదనిపించింది. కానీ వీఎఫ్ఎక్స్ అంత గ్రేట్‌గా లేవని మాట్లాడుకున్నాం. దాని తర్వాత మరి వాళ్ళు మాడిఫై చేసుకోవడానికైతే టైం తీసుకున్నారంట. నిన్న చిరంజీవి గారు అఫీషియల్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. 'విశ్వంబర' డిలేకి కారణం ఏం లేదండి. మీకు ఒక మంచి ప్రొడక్ట్‌ని అందించడానికి వీఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ అంతా గూడా సినిమా సగం నుంచి గూడా మొత్తం గూడా ఈ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, సీజీఐ పైన అయితే ఎక్కువ ఉంటుందంట సినిమా అంతా కూడా. అందుకని మేము ఎక్కువ టైం తీసుకుంటాం. మీకు ఒక మంచి ప్రొడక్ట్‌ని ఇవ్వడానికి మా నిర్మాతలు, మా డైరెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాని కారణంగా మేమైతే సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేయట్లేదని అయితే ఆయనైతే ముందుకొచ్చి చెప్పారు. ఆ తర్వాత చూసుకుంటే ఈ సినిమా వచ్చేసి సమ్మర్ అంటే మార్చి, ఏప్రిల్‌లో అయితే నాకు తెలిసి ఈ సినిమా రావచ్చు. 2026లో రిలీజ్ అవుతుందని అయితే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. ఆ గ్లింప్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ దాన్ని ఏమంటారు మంటరగబ్బ తేలు. ఒక తేలు, పెద్ద తేలైతే ఏదైతే ఆ కదిలే తేలు ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఆ సీన్ అయితే నాకైతే భలే నచ్చింది. మంచిగా న్యాచురల్‌గా కనిపించింది. ఆ తర్వాత ఆ కన్ను ఏదైతే ఉందో చిరంజీవి గారు పట్టుకొని ఉంటారు క్లైమాక్స్ అదే ఎండింగ్‌లో షాట్‌లో అది కూడా ఎక్స్ట్రార్డినరీగా కనిపించింది. నాకైతే మంచి షాట్లు కనపడ్డాయి. అలానే ఆ విలన్ ఏదైతే ఉన్నాడో వస్తువులను పట్టుకున్న ఒకటి అది కూడా ఎక్స్ట్రార్డినరీగా అతను బ్యాక్‌గ్రౌండ్ అదంతా విజువల్స్ మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్ దీని ముందు కూడా ఒక ఫైట్ సీన్స్ వచ్చింది. కానీ అక్కడ మనకి అంతగా కనిపించలే. ఏదో నార్మల్‌గా కనిపించింది. ఇక్కడ చూసుకుంటే మంచిగా ఆ దుమ్ములో నుంచి చిరంజీవి గారు కనిపించడం బాగా నచ్చింది. ఓవరాల్‌గా అయితే చాలా మాడిఫై చేసినట్టయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలిసిందే. మరి రీసెంట్‌గా కొన్ని సినిమాలు 'ఆదిపురుష్' కావచ్చు, లేకుంటే మీరు చూసుకుంటే రీసెంట్‌గా 'హరిహర వీరమల్లు' కావచ్చు, వాటిలో గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉంటాయి. చాలా దారుణంగా ఉంటాయి. కొన్ని సీన్స్‌లో చూసుకుంటే మీకు ఆ సీన్స్ కూడా తొలగించారు. తర్వాత సినిమా సంబంధించిన డైరెక్టర్లు కూడా వాళ్ళు కూడా ఒక దాదాపు 10, 15 నిమిషాల సినిమా కట్ చేయడం కూడా చూసాం. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి దాని మీద చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది కాబట్టి ఈ వీఎఫ్ఎక్స్ పైన, గ్రాఫిక్స్ పైన ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది కాబట్టి దానిలో దృష్టి పెట్టుకొని ఈ సినిమానైతే చాలా డిలే చేస్తున్నారు. చూద్దాం మరి. ఈ సినిమా తెలిసిందే 'వశిష్ట' మనకి 'బింబిసార' డైరెక్టర్ అయిన ఆ సినిమా మంచి హిట్ అయింది. మరి దాని తర్వాత చిరంజీవి గారు తీసిన సినిమా. యాక్చువల్లీ ఈ సినిమా పోయిన సంక్రాంతికి రావాల్సింది. అది పోస్ట్ పోన్ అయింది. కొడుకు కోసం త్యాగం చేశారన్నారు. ఆ తర్వాత చూసుకుంటే సమ్మర్‌లో రావాల్సింది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు చూస్తే ఫైనల్‌గా వచ్చేసి సమ్మర్‌కి అయితే వెళ్ళిపోయింది. చాలా డిలే అయింది ఈ సినిమా అయితే. ఓవరాల్‌గా చూసుకుంటే మరి ఈ సినిమా కన్నా ముందు అనిల్ రావిపూడి తీస్తున్న 'నయనతార' హీరోయిన్‌గా చిరంజీవి సినిమా నాకు తెలిసి ఈ సంక్రాంతికే రాబోతుంది. అంటే దాని మధ్యలో తీసిన ఒక సినిమా దాదాపు వచ్చేస్తుంది. మీరు అర్థం చేసుకోండి. అనిల్ రావిపూడి ఎంత నిర్మాతల డైరెక్టర్ మీరు అర్థం చేసుకోండి. నిర్మాతలకి ఎంత ఇబ్బంది లేకుండా సినిమాలు తీస్తున్నాడు, హిట్లు కొడుతున్నాడు మీరు అర్థం చేసుకోండి. ఆయన తీసిన అన్ని సినిమాలు హిట్ అయినాయి. ఏది కూడా అన్ని సినిమాలు హిట్లే. యావరేజ్ అంటే ఏం లేదు. సినిమా నచ్చిందా పక్కన పెడితే కలెక్షన్‌లు అయితే ఖచ్చితంగా వచ్చినాయి. సినిమాలు ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ పెడతారు. మీరు చూసుకుంటే 'భగవంత్ కేసరి' నుంచి యాక్షన్ మూవీ కావచ్చు ఎక్స్ట్రార్డినరీగా హిట్ అయింది. దానికి ముందు 'రాజా ది గ్రేట్' కావచ్చు, లేకుంటే మిగతా సినిమాలన్నీ కూడా మంచిగానే హిట్ అయినాయి. 'సరిలేరు నీకెవరు' ఆ కామెడీ చూసాం మంచిగా హిట్ అయింది. ఓవరాల్‌గా అన్ని సినిమాలైతే ఆయన హిట్ టాక్‌తోనే ముందుకెళ్తున్నాయి. కాకపోతే 'ఎఫ్3' ఒక్కటే కొంచెం తేడా కొట్టినప్పటికీ కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే మంచి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి డబ్బులైతే రిటర్న్ అయితే వచ్చినాయి 'ఎఫ్3' కూడా. కాకపోతే 'ఎఫ్2' చూసాం బీభత్సమైన హిట్. కాబట్టి అనిల్ రావిపూడి చాలా మంచిగా అయితే ముందుకైతే వెళ్తున్నాడండి. నిర్మాతల డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ సినిమాలు డిలే అవుతున్నాయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 'హరిహర వీరమల్లు' చాలా డిలే అయింది. దాని కారణంగా చాలా ఇబ్బందులు పడడం చూసాం. ఇక్కడ చూసుకుంటే 'బింబిసార' కూడా యూవీ క్రియేషన్ వాళ్ళు కూడా ఈ సినిమా ద్వారా మరి చాలా ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సంవత్సరం పాటు సినిమా డిలే అయిందంటే వాళ్ళు పెట్టుబడి తీసుకొచ్చుంటారు. దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత పెరిగిపోతుందో చూడాలి. సరే, వచ్చిన గ్లింప్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇంప్రెసివ్‌గా ఉంది. విజువల్ పరంగా మనం వంక పెట్టాల్సిన అవసరం అయితే ఏం కనిపించట్లేదు. చూద్దాం మరి. ఫస్ట్ వచ్చిన దాంట్లో ఆ అమ్మాయి గాని, అవతారాలు అయన్నీ గాని కొంచెం అంతగా ఎబ్బెట్టుగా అనిపించినియి. మరి ఇక్కడ చూసుకుంటే ఆ తేలు గ్రాఫిక్ గాని, లేకుంటే ఆ కన్ను గ్రాఫిక్ గాని ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. చూద్దాం మరి సినిమా రిలీజ్ అయినాక ఎలా ఉందో మాట్లాడుకుందాం.